కాబట్టి నా భారత భూమిలో ఆడపిల్లకి విలువేదని నాకు లేదు. ఎందుకంటే నా ఇంట్లో నా తల్లిని ఎలా గౌరవిస్తాను, నా చెల్లిని ఎలా గౌరవించాను, నా భార్యని ఎలా గౌరవిస్తాను, నా కూతురు ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటుంది. నేను ఆడపిల్లని చెప్పి దాన్ని తొక్కిపెట్టలేదే. కానీ సంప్రదాయం చెప్తాను నేను. నువ్వు కంపల్సరీగా బొట్టు పెట్టుకోవాలి. మన సంప్రదాయం నువ్వు పొద్దున్న లేవంగానే బొట్టు పెట్టుకోవాలి. మొహం కడుక్కొని బొట్టు పెట్టుకోవాలి. తప్పు నిండా వస్త్రాలు వేసుకోవాలి. నా భార్య ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నా భార్య నాకు మాత్రమే కాముకంగా కనపడాలి. పక్కోడికి అది కనపడాల్సింది. నా భార్యను చూసి నాకు 3 రావాలి. పక్కోడికి 3 రావద్దు. ఇంతకంటే ఘోరంగా చెప్పేటువంటి అవకాశం నేను ఇవ్వను ఎవరికి కూడా. ఇంతకంటే పచ్చిగానే చెప్పలేను నేను. నా అద్భుతంగా కూతురు చూస్తే చెప్పారు. నా అల్లుడికి మాత్రమే సుఖం పడాలని కోరిక కలగాలి తప్ప పక్కోడికి సుఖపడే కోరిక కలగకూడదు. అది నాశనం. అది భారతదేశంలో మనకి పవిత్రమైనటువంటి ధర్మానికి వ్యతిరేకం అది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. స్త్రీకి ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఇక్కడ అమ్మలుగా నమ్మ అని పెట్టుకున్నాం మేము. కాబట్టి స్త్రీకి తక్కువ అనేది ఎక్కడ లేదు. నా భార్య అదే గౌరవిస్తాను. నా భార్య ఎడ్యుకేటెడ్, నా అక్క ఎడ్యుకేటెడ్, నా కూతురు ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటున్న కూతురు. కాబట్టి ఇటువంటి విషయంలో నేనే ఉదాహరణ దానికి. తప్పు చేశాను చెప్పేసి అలా తొక్కిపెట్టుంటే ఇలాంటి మీరు మాట్లాడుతున్న మీ భర్తలు మీకు విలువ ఇవ్వకపోతే ఈ మాటలు మీరు మాట్లాడలేరే. తొక్కిపెట్టేస్తే ఈ రోజు నా ముందున్నటువంటి యాంకర్ నాతో మాట్లాడేది కాదే తొక్కిపెడితే. మరి ఎక్కడ సమాజం ఆలోచించండి. ఎంతమంది యాంకర్లు ఉన్నారు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, సాయి పల్లవి లాంటి వాళ్ళు కానీ ఇతరత్ర కానీ. అంతెందుకమ్మా, మనకి మన జరిగినటువంటి యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి ఆడపిల్ల, యుద్ధాన్ని చేసిన వ్యక్తి. ఆడ కొద్ది బుర్రబిడ్డ ఆలోచించండి. తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు ఆపరేషన్ సింధూర్కి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అంటే ఆడపిల్లని ఆపరేషన్కి అమ్మాయిని ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు? ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి మాత్రం స్త్రీకి సమున్నత స్థానం కేవలం సనాతన హైందవ ధర్మంలో మాత్రం ఉంది. ఇతర మతాల్లో లేదు. ఇతర మతాలు తొక్కి పెడతారు. కేవలం పెళ్ళాలని సంతానానికి కనమని చెప్తారు. వాళ్ళు సంతానం కోసమే 10 మందిని 20 మంది కనడం కోసమే వాళ్ళ మతాల్లో ఉంది. నా మతంలో మాత్రం దేవతగా పూజించేటువంటి బాల పూజ, స్త్రీ పూజ, సువాసిని పూజ నా మతంలోనే ఉంది, నా ధర్మంలో ఉంది. కాబట్టి ఇంతకంటే మీరు ఎక్కువ దిగదారి మాట్లాడకండి. అంతకంటే ఎక్కువ దిగదారి మేము మాట్లాడాల్సి వస్తుంది. స్త్రీకి మా హృదయంలో, మా శిరస్సు మీద కూడా వారికి స్థానం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. నేను శివాజీ గారికి మాత్రం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఉంటుంది. సో మద్దతు దానికి ఇస్తున్నాను. నా మద్దతు ఆయనకే ఉంటుంది.